హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్‌పీఆర్‌సీల గురించి సంచలన ప్రకటన అయితే వచ్చేసిందండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐఆర్ మరియు పీఆర్సీలపై సంచలన ప్రకటన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి ఐఆర్ మరియు పీఆర్సీ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారాయి. ఈ వీడియోలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల ఐఆర్ మరియు పీఆర్సీ గురించి ఏమన్నారనేది తెలుసుకుందాము. ముఖ్యమైన విషయాలను తెలుసుకునే ముందు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలో ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలైతే చేశారు. ఉద్యోగులకు ఐఆర్ మరియు పీఆర్సీలను సక్రమంగా అమలు చేయలేదనైతే ఆరోపించారు. ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఈ మేరకు. ఐఆర్ ఏమైంది? పీఆర్సీ ఏది? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనైతే విమర్శించారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారని కూడా ఆరోపించారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఒకే ఒక్కసారి 1వ తేదీన జీతాలు ఇచ్చారని విమర్శించారు. 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ట్రావెల్ అలవెన్స్, సరెండర్ లీవ్స్, పెండింగ్ మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటివి కూడా పెండింగ్‌లో ఉన్నాయనైతే తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ నిధులను కూడా వాడేసుకుందని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించారని విమర్శించారు. వాలంటీర్లకు రూ. 10,000 వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 2,60,000 మంది వాలంటీర్ ఉద్యోగులను తీసేశారని ఆరోపించారు. బెవరేజ్ కార్పొరేషన్‌లో 18,000 మంది ఉద్యోగులను తొలగించారని, ఏపీ ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, అలాగే ఉపాధి హామీ పథకం, వైద్య ఆరోగ్య శాఖల్లో కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలుపెట్టారని, దీని ద్వారా కొత్త ఖాళీలు ఏర్పడకుండా కుదిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుందని జగన్ ఆరోపించారు. సో, మొత్తానికి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక నిర్వహణపై ఈ ఆరోపణలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన ఐఆర్ మరియు పీఆర్సీలను ఎందుకు సక్రమంగా అమలు చేయలేదు? ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఉద్యోగాల తొలగింపుకు గల కారణం ఏమిటి? ప్రభుత్వం ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్యోగుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుందా? అన్నటువంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో వెల్లడి కావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందనైతే వేచి చూడాలి. సో, మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడిని రాజేసింది. ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది సర్వత్రా వేచి చూడవలసిన ఉంది.